హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే టెక్స్ట్ ఫంక్షన్. ప్రీవియస్ క్లాస్లో మనం డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే టెక్స్ట్ ఫంక్షన్స్. టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ ఏంటంటే టెక్స్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నిటిని టెక్స్ట్ ఫంక్షన్స్ అని చెప్తాం అన్నమాట ఇక్కడ. ఓకే వ్యూయర్స్. ఫస్ట్ టెక్స్ట్ ఫంక్షన్ మనం నేర్చుకునే ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఈక్వల్ టు అప్పర్ అనే ఫంక్షన్ అని నేర్చుకుంటాం. ఈ అప్పర్ అనే ఫంక్షన్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే ఏదైతే స్మాల్ లెటర్స్లో మనకు క్యారెక్టర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్యాపిటల్ లెటర్ అంటే అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్. లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. ఆల్రెడీ మనం ఇక్కడ టైప్ చేసాం కదా. ఇప్పుడు కంప్యూటర్ అనే వర్డ్ ఉంది. మొత్తం ప్రతి లెటర్ మనకి ఎలా ఉంది, ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఉంది. లేస్ నాకు ఇక్కడ స్మాల్ లెటర్ అవసరం లేదు, అది నాకు క్యాపిటల్ లెటర్లో కావాలనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే ఇక్కడ అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేసేసి లాస్ట్లో మీకు చెప్పిన ఫంక్షన్ అంటే కన్ఫామ్గా ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్ ఉంటుంది. దీంట్లో ఏం చేయాలంటే మనం అప్పర్ అనే యూజ్ చేసిన తర్వాత ఎక్కడైతే మన కంప్యూటర్ అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ యొక్క అంటే ఆ కంప్యూటర్ ఏ సెల్లో ఉందో ఆ సెల్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా. సెల్ అడ్రస్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ. ఇలా చూస్తే కాలం అంటాం, ఇలా చూస్తే రో అంటాం. ఇక్కడ ఏ అనే కాలంలో మనకు కంప్యూటర్ అనే వర్డ్ ఉంది, అదేవిధంగా ఫస్ట్ అనే రోలో ఉంది కాబట్టి ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే A1. మనం చెప్పే ఫంక్షన్ ఏంటి ఇక్కడ అప్పర్ అనే ఫంక్షన్. విత్ ఇన్ ద పెరాంథసిస్ మనం ఏమి ఇవ్వాలి ఇక్కడ సెల్ అడ్రస్ ఇవ్వాలి. అంటే ఏదైతే మీ క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటామో ఆ వర్డ్ యొక్క సెల్ అంటే అది ఏ సెల్లో మనకైతే మనం టైప్ చేసామో ఆ సెల్ యొక్క అడ్రస్ని అక్కడ ఇచ్చేసేయాలన్నమాట. ఈక్వల్ టు అప్పర్ అని టైప్ చేస్తాను ఇక్కడ నేను. A1. ఏ అనేది కాలం, 1 అనేది రో అనమాట ఇక్కడ. ఆ తర్వాత కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. మనకు ఆటోమేటిక్గా ఏమైంది ఇక్కడ మనకు స్మాల్లో ఉన్నటువంటి వర్డ్ మొత్తం కూడా మనకు క్యాపిటల్లోకి కన్వర్ట్ అయింది అనమాట. ఓకేనా. మళ్ళీ చూద్దాం. ఏమని టైప్ చేయాలి ఇక్కడ ఈక్వల్ టు అప్పర్ అనే ఫంక్షన్ టైప్ చేసేసి తర్వాత విత్ ఇన్ ద బ్రాకెట్ మనం ఇవ్వాలి. మనం ఏ వర్డ్ అయితే మనం క్యాపిటల్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో అది ఏ సెల్లో ఉంది. ఇప్పుడు విండోస్ అనే వర్డ్ ఉంది ఇక్కడ, ఏ సెల్లో ఉంది ఇక్కడ. సెల్ అడ్రస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ. ఇలా చూస్తే కాలం అంటాం, ఇలా చూస్తే రో అంటాం కాబట్టి ఏ అనే కాలంలో ఉంది మనకు, సెకండ్ రోలో ఉంది కాబట్టి ఇక్కడ A2 అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఆ తర్వాత ఎంటర్. అయితే ఒక 1-2 వర్డ్స్ మనం టైప్ చేసుకోవచ్చు. లేదని ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 8 వర్డ్స్ ఉన్నాయి. మనకు ఒక 100 వర్డ్స్, 200 వర్డ్స్, 500 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి. ప్రతిసారి ఏమవుతుంది మనకు కష్టం అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే ఒక దానికి మనం ఆల్రెడీ ఇక్కడ అప్పర్ అనే ఫంక్షన్ అప్లై చేసాం కదా. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ హ్యాండిల్ ఉంది కదా. ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని ఏం చేయాలి ఆటోమేటిక్గా డ్రాగ్ చేసాం అనుకోండి. ఒకదానికి చేసినటువంటి ఏదైతే ఫార్ములా ఉందో అదే ఫార్ములా ఇక్కడ మొత్తానికి అప్లై అవుతుంది అనమాట. ఓకే వ్యూయర్స్, అప్లై అయింది మనకి ఇక్కడ చూడండి. ఏం చేయాలి ఫస్ట్ ఒక టైప్ చేస్తే సరిపోతుంది మనకు. ఆ తర్వాత ఏం చేస్తాం ఇక్కడ ఈ ఫిల్ హ్యాండిల్ ఉంది కదా, ఇది పట్టుకుంటే మనం ఎక్కడ వరకు అక్కడ డ్రాగ్ చేస్తే అయిపోతుంది. అది ఇక్కడ 8 వర్డ్స్ ఉన్నాయి కదా, 8 వర్డ్స్ మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం. మరి 8 వర్డ్సే కాకుండా ఒక 100 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి. మరి కింది వరకు డ్రాగ్ చేస్తే మనకి ఏమవుతుంది, టైం అనేది కొద్దిగా వేస్ట్ అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఒక టైప్ చేసిన తర్వాత ఒక వర్డ్కి మనం ఆల్రెడీ ఇక్కడ అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. జస్ట్ ఈ ఫిల్ హ్యాండిల్ ఉంది కదా, ఈ ఫిల్ హ్యాండిల్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసామనుకోండి మనకు అది ఇక్కడ 8 వర్డ్స్ ఉంది కాబట్టి 8 వర్డ్స్ వరకు వచ్చింది. ఒక 100 వర్డ్స్ ఉంటే 100 వర్డ్స్ వరకు వచ్చేస్తుంది మనకు. ఒకవేళ 1000 వర్డ్స్ ఉంటే 1000 వర్డ్స్ కూడా మనం ఎక్కడ వరకు కంటిన్యూషన్ ఉంటే అక్కడ వరకు మనకు ఆటోమేటిక్గా డబుల్ క్లిక్ చేసి వచ్చాయి అనమాట. ఇక్కడ డబుల్ క్లిక్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఎగ్జాక్ట్లీ ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయాలి. లేదు మనం ఈ సెల్లో డబుల్ క్లిక్ చేసాం అనుకోండి దాంట్లో ఉన్న ఫార్ములా మనకు వచ్చేస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, ఈ ఫిల్ హ్యాండిల్ పైన బ్లాక్ కలర్ ప్లేస్ మారిన అప్పుడే డబుల్ క్లిక్ చేయాలి. ఓకేనా. అయితే మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, కంప్యూటర్ అనే వర్డ్ కనిపిస్తుంది. బట్ ఇన్సైడ్ మనకి ఏముంది ఇక్కడ ఈక్వల్ టు అప్పర్ A1 ఉంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మాత్రం మనకు టెక్స్ట్ ఉంది మనకు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టెక్స్ట్కి ఇన్సైడ్ టెక్స్ట్ మనకి ఎక్కడ నుంచి వచ్చిందంటే ఈ ఫార్ములా ద్వారా వచ్చింది. అలాంటప్పుడు దీని మొత్తాన్ని ఏమంటామంటే ఫార్ములా బాక్స్ అంటాం, అంటే ఫార్ములా బార్ అని కూడా చెప్పొచ్చు. అయితే అలా కాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ కంప్యూటర్ అనే వర్డ్ ఉంది. ఇన్సైడ్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనకు కంప్యూటర్ అనే వర్డ్ అని వచ్చింది కదా. అలాంటి సిచ్యువేషన్లో టెక్స్ట్ బాక్స్ అని చెప్తాం. అంటే ఇక్కడ మనకి ఏముందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫార్ములా బార్లో కనిపించింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం టెక్స్ట్ బాక్స్ అనాలి. అలా కాకుండా ఇక్కడ మనకు కనిపించింది కంప్యూటర్ అని కనిపిస్తుంది, బట్ ఇన్సైడ్ ఒక ఫార్ములా కనిపిస్తుంది కదా. అలాంటి సిచ్యువేషన్ ఏమంటాం మనము ఫార్ములా బాక్స్ ఆర్ ఫార్ములా బార్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే వ్యూయర్స్.
స్మాల్లో ఉంది క్యాపిటల్ చేయడానికి ఇక్కడ మనం అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఒకవేళ సో క్యాపిటల్లో ఉంది మనకు స్మాల్లోకి రావాలనుకోండి, సో అప్పుడు ఏం ఫంక్షన్ ఉంటుందంటే లోయర్ అనే ఫంక్షన్ ఉంటుంది ఇక్కడ మనకు. సో ఏమని టైప్ చేయాలి ఇక్కడ, సో ఈక్వల్ టు లోయర్ అని టైప్ చేసేసి మళ్ళీ సేమ్ బ్రాకెట్లో మనకి ఎక్కడ ఉంది క్యాపిటల్లో మనకి ఇక్కడ, సో B1, సో B అనేది కాలం, 1 అనేది రో అనమాట. ఆ తర్వాత ఎంటర్ వచ్చేసిందా. సో ఏమని టైప్ చేయాలి ఇక్కడ, సో ఈక్వల్ టు లోయర్, సో విత్ ఇన్ ద బ్రాకెట్ సెలెక్టర్స్ అని మనకు మోస్ట్ ఇంపార్టెంట్, అది ఇచ్చేస్తే సరిపోతుంది అక్కడ మనకు. తర్వాత ఎంటర్ మళ్ళీ సేమ్ ఒక టైప్ చేసాం కదా, సో ప్రతిసారి టైప్ చేయడం అవసరం లేదు. సో ఈ ఫిల్ హ్యాండిల్ పైన డబుల్ క్లిక్ చేసినా లేకపోతే ఫిల్ హ్యాండిల్ పట్టుకొని డ్రాగ్ చేసినా సో మనకు ఆటోమేటిక్గా కింది వరకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం కొంచెం ఎక్కువ అనుకున్నప్పుడు ఈ కాలం యొక్క విడుతుని మనం పెంచుకుంటే సరిపోతుంది, మనకి ఎగ్జాక్ట్ ఒక సెల్లో కనిపిస్తుంది అనమాట. సో స్మాల్లో ఉంది క్యాపిటల్లోకి రావడానికి అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో క్యాపిటల్లో ఉంది స్మాల్లోకి రావడానికి లోయర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అలాగా సార్ నాకు ఎగ్జాక్ట్ ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ కావాలి, ఓన్లీ ఫస్ట్ లెటర్ అంటే మనకు మనం ఏమైనా పారాగ్రాఫ్ టైప్ చేసినా లేకపోతే ఏమైనా నేమ్స్ రాసిన ఫస్ట్ లెటర్ మనం ఏం చేస్తాం క్యాపిటల్ రాస్తాం కదా, ఆ విధంగా రావడానికి సో ఇక్కడ ఏం ఫంక్షన్ యూజ్ చేస్తామంటే ఈక్వల్ టు ప్రాపర్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. మళ్ళీ సేమ్ సెలెక్టర్స్, ఈ 3 సెలెక్టర్స్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను A1 స్టార్టింగ్ సెలెక్టర్స్ ఇస్తున్నాను. సో A1 అని టైప్ చేసి తర్వాత ఎంటర్ యూజ్ చేయాలి ఇక్కడ. సో ఈక్వల్ టు సో ప్రాపర్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి మనం ఇక్కడ. ఆ తర్వాత సో సెలెక్టర్స్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ సేమ్ మళ్ళీ మనకు అన్నిటికి కావాలంటే సో డ్రాగ్ చేసినా వస్తుంది, లేదు అంటే ఏం చెప్పాను సో డబుల్ క్లిక్ చేసినా కూడా వస్తుంది. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ మనకు సో ఇక్కడ కంప్యూటర్ సింగిల్ వర్డ్ కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ అయింది కదా. సో విండోస్ కూడా సింగిల్ వర్డే కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయింది కదా, ఇక్కడైనా. సో ఇక్కడ MS వర్డ్లో సో MS ఒక వర్డ్ ఉంది, వర్డ్ ఇంకో వర్డ్ అంటే మధ్యలో మనకు స్పేస్ వచ్చింది కదా. సో స్పేస్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా మనకి ఇలానే వస్తుంది అనమాట. అంటే స్పేస్ ఉందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెటర్ మనకి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా క్యాపిటల్ తీసుకుంటాం. జస్ట్ లైక్ దీన్ని ఏమంటామంటే టైటిల్ కేస్ అంటుంది, మనం ఆల్రెడీ MS వర్డ్లో చేస్తాం. ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ మీకు సో ఈ చేంజ్ కేస్ అంటే లోయర్ కేస్ అప్పర్ కేస్ మనకు డిఫరెంట్ తెలవాలంటే ఒకసారి ప్రీవియస్ MS వర్డ్ క్లాసెస్కి వెళ్ళండి, అక్కడ సో చేంజ్ కేస్ అనే ఆప్షన్ మనం చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. మనకు సో లోయర్ కేస్ అంటే ఏంటి, అప్పర్ కేస్ అంటే ఏంటి, టైటిల్ కేస్ అంటే ఏంటి, సో సెంటెన్స్ కేస్ ఏంటి మనకు తెలుస్తుంది అనమాట. సో సింగిల్ వర్డ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెంటెన్స్ కేస్ లాగా వచ్చేస్తుంది. అదేవిధంగా 2 వర్డ్స్ ఎందుకంటే ఇంకెక్కువ వర్డ్స్ ఉన్నాయనుకోండి, సో దాన్ని ఏమంటాం మనము టైటిల్ కేస్. అంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావడానికి టైటిల్ కేస్ అని చెప్తాం. ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావడం ఏమంటాం ఇక్కడ మనము టైటిల్ కేస్ అని చెప్తాం అనమాట. ఓకే వ్యూయర్స్. సో స్మాల్ నుంచి అప్పర్, అప్పర్ అంటే సో క్యాపిటల్, క్యాపిటల్ నుంచి లోయర్ మళ్ళీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్. సో ఇలా ఉంటే ఏమంటాం మనం టోటల్గా అప్పర్ కేస్ అంటాం, ఇలా ఉంటే ఏమంటాం మొత్తం టోటల్గా లోయర్ కేస్ అంటాం. సో ఇలా ఉంటే ఏమంటాం మనము ప్రాపర్ అంటే దాన్ని సెంటెన్స్ కేస్ అనొచ్చు, లేదంటే టైటిల్ కేస్ అని కూడా వచ్చు అనమాట. సో డిపెండింగ్ ఆన్ ది వర్డ్స్ని డిపెండ్ చేసుకుంటే మనకు ఆ విధంగా తెలుస్తుంది అనమాట. ఓకే వ్యూయర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఒకవేళ మనం ఏదైనా ఒక వర్డ్ టైప్ చేసాం, ఆ వర్డ్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలవాలి. క్యారెక్టర్స్ మనకి ఎన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో దానికని ఏమంటామంటే లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో లెంత్ అనే ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకు సో ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది టోటల్ లెంత్ ఆఫ్ ది సెల్ యొక్క లెంత్ అంటే దీంట్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే సో 1 క్యారెక్టర్ ఉందా, 2 క్యారెక్టర్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనే వర్డ్ ఉంది, సో మన దీంట్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ మీన్స్ లెటర్స్, దాంట్లో ఆల్ఫాబెట్స్ మనకి ఎన్ని ఉన్నాయి. సో అబ్జర్వ్ చేసి మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ టోటల్గా సో 8 క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు. చూపండి ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ D1లో ఉంది కాబట్టి D1 మన దేంట్లో మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఎంటర్. సో మనకి ఏమొచ్చింది అక్కడ అవుట్పుట్లో మనకు అంటే సో 8 ఎందుకు వచ్చిందంటే దాంట్లో మనకు 8 ఆల్ఫాబెట్స్ అంటే 8 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆటోమేటిక్ అవుట్పుట్లో ఏమొచ్చింది ఇక్కడ సో 8 అని వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MS పవర్ పాయింట్ అని ఉంది, ఓకేనా. లేకపోతే MS వర్డ్ అని చూద్దాం. ఎక్కడ టైప్ చేసుకున్నాం MS వర్డ్. మన దీంట్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సో 1 2 3 4 5 6 క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు. సో మనం ఎప్పుడైతే లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత సెలెక్టర్స్ ఇవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఇక్కడ A3 అని ఇస్తున్నాను, ఓకేనా. సో దాని మనకి ఎన్ని క్యారెక్టర్స్ రావాలి యాక్చువల్గా అయితే సో 6 క్యారెక్టర్స్ రావాలి. బట్ మనకు అవుట్పుట్లో ఏమొచ్చింది 7 క్యారెక్టర్స్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం MS వర్డ్లో అబ్జర్వ్ చేసి చూడండి ఇక్కడ సో ఆ స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంది అనమాట. సో MS 2 క్యారెక్టర్స్, WRD 4 క్యారెక్టర్స్, 6 క్యారెక్టర్స్ విత్ ఇంక్లూడింగ్ స్పేస్ అక్కడ మనకు 7 అని వచ్చింది అనమాట. ఒకవేళ మనకు అట్లా వద్దనుకోండి, ఇప్పుడు స్పేస్ నేను తీసేస్తున్నాను, ఇప్పుడు మనకు ఆటోమేటిక్ అవుట్పుట్ ఏమొస్తుంది సో 6 అనే క్యారెక్టర్స్. లేదంటే మళ్ళీ స్పేస్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇక్కడ కర్సర్ అంటే సెల్ మనం సెలెక్ట్ చేసి స్పేస్ అంటే ఆటోమేటిక్గా స్పేసే వస్తుంది మనకు. మరి దాంట్లో కర్సర్ రావాలంటే ఏం చేయాలంటే సో మనం ఇంతకుముందు చెప్పాను కదా ఎగ్జాక్ట్లీ ఫిల్ హ్యాండిల్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకు దానికి ఆటోమేటిక్గా ఫార్ములా నెక్స్ట్ సెల్స్ కూడా అప్లై అవుతుంది. అలా కాకుండా ఇందాక ఏమేమి చెప్పాను దీంట్లో డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, చూడండి
ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, కంప్యూటర్ అని ఉంది. ఇక్కడ మనం ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేసి మనకి ఏమొస్తుంది, అక్కడ అప్పర్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేయడం వల్ల కూడా అక్కడ కంప్యూటర్ అనే క్యారెక్టర్ టోటల్గా క్యాపిటల్ లెటర్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంఎస్, సో ఇక్కడ ఏమి అనుకుంటున్నాను, ఇక్కడ ఎంఎస్కి వర్డ్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం మౌస్ ద్వారా సెల్ని సెలెక్ట్ చేసేసి సో డబుల్ క్లిక్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ దాంట్లో కర్సర్ వస్తుంది. సో ఆ తర్వాత ఏం చేస్తాం, సో ఇక్కడ ఎంఎస్ వర్డ్ మధ్యలో స్పేస్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. లేస్ అనే మౌస్ యూజ్ చేయకుండా రావాలంటే మనకు షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. సో కీబోర్డ్లో F2 ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన కీబోర్డ్లో F2 యూజ్ చేసాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా దాంట్లో ఆ వర్డ్లో మీన్స్ ఆ సెల్లో మనకు ఆటోమేటిక్గా కర్సర్ వస్తుంది. మనకు కావాలనుకుంటే మనకు స్పేస్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఇంకో స్పేస్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. సో ఎంఎస్ వర్డ్ మొత్తం 6 క్యారెక్టర్స్, మిడిల్లో ఒక మనకేముంది అక్కడ, సో స్పేస్ ఉంది, లాస్ట్ కూడా ఇంకో స్పేస్ ఉంది కాబట్టి రెండు కలుపుకుంటే మనకు టోటల్గా ఏమొచ్చింది, ఇక్కడ అవుట్పుట్ 8 క్యారెక్టర్స్ వచ్చింది అనమాట. సో ఇక్కడ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ స్పేస్ కూడా మనం కంప్యూటర్లో టైప్ చేసి అంటే కీబోర్డ్లో టైప్ చేసి సో ప్రతి ఆల్ఫాబెట్ని కూడా ఏమంటాం, సో ఒక క్యారెక్టర్ని అంటాం. అది ఆల్ఫాబెట్సే కావచ్చు, నంబర్సే కావచ్చు, స్పెషల్ సింబల్సే కావచ్చు. సో కీబోర్డ్లో ఉన్న ప్రతి కీని కూడా ఏమంటాం మనం ఇక్కడ, సో క్యారెక్టర్ అని చెప్తాం అనమాట. అందుకని సో ఇట్ విల్ కౌంట్ ది, సో ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది లెంత్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క లెంత్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటాం ఇక్కడ, సో లెంత్ అనే ఫంక్షన్ అంటాం మనం. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ వచ్చేసి సో కన్కాటినేట్. సో కన్కాటినేట్ అంటే యూజ్ ఏంటంటే, సో మనకి ఏం చేస్తుంది, ఒకటి కంటే ఎక్కువ సెల్స్లో ఉన్నటువంటి డాటాని ఒకటే సెల్లో మనం కంబైన్ చేసి చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో కంప్యూటర్ ఒక వర్డ్ ఇచ్చాను, ఇక్కడ సమ్ లర్నింగ్ అని ఇంకో వర్డ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఇంకో వర్డ్ ఇచ్చాను, సమ్ ఇక్కడ ఇంకో వర్డ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే, సో వేరు సెల్స్లో డిఫరెంట్ సెల్స్లో నాకు 4 వర్డ్స్ ఇచ్చాను. ఒక దాంట్లో కంప్యూటర్ ఇచ్చాను, ఇంకో దాంట్లో లర్నింగ్ ఇచ్చాను, ఇంకో దాంట్లో యూట్యూబ్ అని ఇచ్చాను, ఇంకో దాంట్లో ఛానల్ అని ఇచ్చాను. సో ఈ 4 సెల్స్ అంటే 4 సెల్స్లో ఉన్నటువంటి డాటాని నేను ఒకటే సెల్లో కంబైన్ చేయాలనుకుంటున్నాను. అంటే 4 సెల్స్ ఉన్న డిఫరెంట్ సెల్స్లో ఉన్న డాటాని ఒకటే సెల్లో కంబైన్ చేయాలనుకుంటున్నాను. అలా కంబైన్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ మనకు, సో కన్కాటినేట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలంటే, సో వాటి యొక్క సెలెక్టర్స్ ఇచ్చేసాను. ఫస్ట్ నాకు ఏం రావాలనుకుంటున్నాను, ఈ కంప్యూటర్ అనే వర్డ్ రావాలనుకుంటున్నాను. సో దానికి సెలెక్టర్స్ ఎంత, సో B13 కామా, సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకి లర్నింగ్ అని కావాలి. ఓకేనా, సో లర్నింగ్ సెలెక్టర్స్ ఎంత, సో ఏ అనేది కాలం, 12 అనేది రో, A12 కామా నెక్స్ట్ ఏం రావాలి, యూట్యూబ్ అని రావాలి. సో యూట్యూబ్ వర్డ్ రావాలి కాబట్టి సో ఇక్కడ మనకు అది C13 కామా నెక్స్ట్ ఏం రావాలి, ఛానల్ రావాలి. సో ఛానల్ సెలెక్టర్స్ ఎంత, B16. ఈ విధంగా మనం టైప్ చేయాలి. అంటే సో కన్కాటినేట్ యూజ్ ఏంటంటే, ఒకటి కంటే ఎక్కువ సెల్స్లో ఉన్నటువంటి డాటాని ఒకటే సెల్లో మనకు కంబైన్ చేసి చూపిస్తుంది అనమాట. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ 4 సెల్స్లో ఉన్నటువంటి డాటా మనకు సింగిల్ సెల్లో వచ్చేస్తుంది. కంప్యూటర్, లర్నింగ్, యూట్యూబ్, ఛానల్ వచ్చిందా మరి ఇక్కడ వచ్చింది. బట్ ఇక్కడ చిన్న మనకి ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ వర్డ్లో వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం కావాలనుకుంటున్నానంటే, సో కంప్యూటర్ తర్వాత స్పేస్ రావాలి, అదేవిధంగా లర్నింగ్ తర్వాత స్పేస్ రావాలి, యూట్యూబ్ తర్వాత స్పేస్ రావాలి, ఛానల్ తర్వాత స్పేస్ అవసరం లేదు ఇక. సో కంప్యూటర్ తర్వాత స్పేస్ రావాలి, లర్నింగ్ తర్వాత స్పేస్ రావాలి, యూట్యూబ్ తర్వాత స్పేస్ రావాలనుకుంటా. అంటే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో మనం లర్నింగ్కి ముందనే స్పేస్ ఇవ్వాలి, కంప్యూటర్ వర్డ్ తర్వాత స్పేస్ ఇవ్వాలి, ఇక్కడ యూట్యూబ్ ముందనే స్పేస్ ఇవ్వాలి, లర్నింగ్ తర్వాత స్పేస్ ఇవ్వాలి, ఇక్కడ సో ఛానల్కి ముందనే స్పేస్ ఇవ్వాలి, అదేవిధంగా యూట్యూబ్ తర్వాత అయినా స్పేస్ ఇవ్వాలి మనం. అయితే మనకి ఎక్కడ నుంచి వచ్చినాయి, ఇప్పుడు మనకి ఎక్కడ నుంచి వచ్చినాయి, ఇక్కడ ముందు ఇప్పుడు దీనిపై డబుల్ క్లిక్ చేసి మనకు సెల్ అడ్రస్ మనకు వచ్చేసి ఇక్కడ. సో ఇక్కడ నుంచి వచ్చింది B13, A12 సెల్ నుంచి, C13 సెల్ నుంచి, అదేవిధంగా B16 సెల్ నుంచి వచ్చింది మనకు. కాబట్టి ఇక్కడ స్పేస్ ఇస్తే మనకి ఏం కూడా డిఫరెంట్ అనేది ఉండదు. నేను ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, సో ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, తర్వాత ఎంటర్. మరి ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పేస్ వచ్చిందా, మరి రాలేదు. ఎందుకు అంటే ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి ఈ టోటల్గా ఈ వర్డ్ మొత్తం మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ సెల్స్ నుంచి వచ్చినాయి కాబట్టి ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ స్పేస్ రావాలి, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేసి F2 ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ కర్సర్ వస్తుంది. ఇప్పుడు స్పేస్ ఇవ్వాలి, తర్వాత ఎంటర్. చూడండి కంప్యూటర్ తర్వాత మనకు స్పేస్ వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, లర్నింగ్ తర్వాత స్పేస్ రావాలి, లేదు అంటే యూట్యూబ్కి ముందు స్పేస్ ఉంటే అక్కడ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ సో F2 ప్రెస్ చేస్తాం, అంటే మౌస్లో డబుల్ క్లిక్ చేస్తాం, ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చేసి ఎంటర్. అంటే ఆ వర్డ్కి ముందని ఇవ్వాలి, లేకపోతే దానికంటే ప్రీవియస్ వర్డ్ తర్వాత ఇవ్వాలి, మనం ఇలానే ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం యూట్యూబ్ తర్వాత రావాలి, దీనిపైన డబుల్ క్లిక్ చేస్తాం, అంటే కీబోర్డ్లో F2 ప్రెస్ చేస్తాం, సో స్పేస్ బార్ ఇచ్చేసి మళ్ళీ ఎంటర్ వచ్చింది చూడండి మధ్యలో.
సో కంప్యూటర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఇలా ఒకటి కంటే ఎక్కువ సెల్స్లో ఉన్నటువంటి డేటాని ఒకే సెల్లో మనం కంబైన్ చేయాలి అంటే సో దానికోసం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ కన్కాటినేట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే వ్యూయర్స్. సో నెక్స్ట్ వచ్చే ఫంక్షన్ ఏంటంటే రిపీట్ అనే ఫంక్షన్. ఆర్ఈపిటి మీన్స్ రిపీట్ అనే ఫంక్షన్. సో ఈ రిపీట్ అనే ఫంక్షన్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే సో ఒక్కటే సెల్లో ఉన్నటువంటి డేటాని మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తుంది అనమాట. ఇది అలా మనకి ఇంతకుముందు స్టార్టింగ్లో ఒకసారి చెప్పాం, మనం ఏదైనా వర్డ్ని టైప్ చేసినప్పుడు అదే వర్డ్ మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక వర్డ్ ఉంది అనుకోండి, సమ్ ఎక్సెల్ అని ఒక వర్డ్ అని నేను టైప్ చేస్తాను. ఇది నాకు ఒక 5 టైమ్స్ రావాలంటే కాపీ పేస్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇలా మనం ఏం చేసుకోవచ్చు, ఇట్లా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు ఫిల్ హ్యాండిల్ ద్వారా. మనకి ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ వస్తుంది. బట్ అలా కాకుండా ఇక్కడ హారిజెంటల్గా రావాలంటే ఒక్కొక్క సెల్లో వస్తుంది, ఇట్లా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క సెల్లో వస్తుంది, ఒకటే సెల్లో మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి అనుకోండి. సో అప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ మనం యూజ్ చేయాలి, ఇక్కడ మనము సో రిపీట్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. ఆర్ఈపిటి అని టైప్ చేసి ఇప్పుడు ఏ సెల్ రిపీట్ చేయాలి, ఇప్పుడు నేను కంప్యూటర్ అనే వర్డ్ని రిపీట్ చేయాలనుకుంటున్నాను. సో దీని ఒక సెల్ అడ్రస్ ఎంత మనకు, సో C18 కామా ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి, ఒక 5 టైమ్స్ కావాలి. తర్వాత క్లోజ్ బ్రాకెట్ చూడండి 5 టైమ్స్ వచ్చిందా, వచ్చింది 5 టైమ్స్. కాకపోతే ఇక్కడ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ మధ్య మధ్యలో మనకు స్పేస్ రావాలి. ఎక్కడ నుంచి వచ్చింది మనకి ఇది, సో C18 నుంచి వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్తాం మనం, వెళ్ళేసి ఇక్కడ F2 ప్రెస్ చేసేసి ఇక్కడ ఒక స్పేస్ ఇస్తే సరిపోతుంది. తర్వాత చూడండి కంప్యూటర్ స్పేస్, మళ్ళీ కంప్యూటర్ స్పేస్ అట్లా. సో మనం ఎప్పుడు ఫార్ములా యూజ్ చేసినా కూడా మనం దాంట్లో ఏదైనా మాడిఫై చేయాలంటే సో మనం ఫార్ములా ఇచ్చిన సెల్లో మాడిఫై చేస్తే అంటే ఫార్ములా మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు. బట్ సో అవుట్పుట్లో మనకి ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ రావాలంటే టెక్స్ట్కి సంబంధించి ఉన్నప్పుడు కంపల్సరిగా ఎక్కడి నుంచి అయితే సెల్ అడ్రస్ ఇస్తున్నామో దాంట్లో మాత్రం చేంజెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో మనం ఇచ్చినటువంటి డేటా మళ్ళీ మనకు రిపీట్ కావాలంటే ఇక్కడ ఆర్ఈపిటి రిపీట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం. సో దీని ద్వారా ఏం చేసుకోవచ్చు, మనం ఇచ్చినటువంటి డేటా మనకి ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ మనం రిపీట్ చేసుకోవడం. 5 అని ఇచ్చాం కాబట్టి 5 టైమ్స్ రిపీట్ అయింది. లేసిన ఒక 10 అంటే సో 10 టైమ్స్ మనకు రిపీట్ అవుతుంది డేటా. ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే. ఓకే వ్యూయర్స్. సో ఇది మనకు టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ టెక్స్ట్ ఫంక్షన్స్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.